ఏటేట సంగతి ఎవరెవరిని పట్టుకొచ్చిండు ఏదో మరి కథ అన్నాడు. ఇక మరి ఇద్దరు కోళ్ళాగల పట్టుకొచ్చిన దిట్టమైన కోళ్ళాగలే. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత కార్యక్రమం సురువులో ఇక మరి వాళ్ళని మీకు ఒకసారి పరిచయం చేస్తా. తెలంగాణ రాష్ట్ర మాజీ యూత్ ప్రధాన కార్యదర్శి వనం చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ కోళ్ళాగ కూడా ఒకటి దిట్టమైన కోళ్ళాగే వచ్చింది. ఆ కోళ్ళాగ గౌతమ్ ప్రసాద్, రాష్ట్ర నాయకులు గౌతమ్ ప్రసాద్ ఇవాళ మన మార్నింగ్ న్యూస్లో పాల్గొంటుర్రు. ఇవాళ రామ సక్కదనంగా ముచ్చట్లు పెడదాం. ఏం జరుగుతుంది, జనాలు ఏమనుకుంటుర్రు, ఇగో ఈ కథ ఈ ముచ్చట్లు మనం వివరంగా పూసగుచ్చినట్టుగా తోసిపోకుండా అరుచుకుందాము. చూస్తూనే ఉండరు. నేను ముందుగాల ఒకసారి వాళ్ళకు శనార్థులు చెప్పి స్వాగతం పలుకుదాం. శనార్థి ఓ పిల్లగాళ్ళు గౌతమ్ ప్రసాద్, వనం చంద్రశేఖరు శనార్థులు. అన్నగారు నమస్కారం. శనార్థులు అయితే మహాపత్రికను తీసుకొచ్చిన మహాపత్రికలో ఇక ముందుగా ఇదొక్క ముచ్చట మాత్రం మాట్లాడుకోవాలి. తెలంగాణలో పాల కొరత, అప్రమత్తం కాకుంటే డబ్బా పాలే గతి. మరి 26 లక్షల లీటర్ల పాలు పక్క రాష్ట్రాలకు వెళ్ళి మనం దిగుమతి చేసుకోవాల్సిన ఇక మరి ఆ గతి వచ్చింది. మరి తెలంగాణలో 4 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయట. అవి ఎక్కడ అంతలేవు పొంతలేవు. మరి పాడి పరిశ్రమ, ఈ వ్యవసాయ శాఖ మరి ఎట్లా ఏంది రాబోయే రోజుల్లో పాలకు మరి ఇబ్బంది అవుతట్టుంది. పాల ఉత్పత్తి ఎందుకని తగ్గిపోతుంది, ఏంది ఏం కథ చెప్పు పిల్లగా గౌతమ్ ప్రసాద్, ఏంది కథ పాల ఉత్పత్తి కథ? పరిశ్రమ అభివృద్ధిలో ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్త, అదేవిధంగా అన్ని రకాల చర్యలు అనేది ఇప్పటిదాకా తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. ఇప్పుడు ఒక పత్రికలో వార్త వచ్చిందనంటే వాళ్ళు దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసే వాడు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం పాడి పరిశ్రమ మీద ఈ రోజు ఎంత ఖర్చు పెట్టాం. ఆనాడు గత ప్రభుత్వము అంటే లోన్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా పశు సంపద పెంచడం కానీ, అది బర్రెలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, లేకపోతే ఇంకా మేకలు కావచ్చు, అన్ని రకాలుగా వాళ్లకు అభివృద్ధి పరచడంలో అన్ని రకాల చర్యలు ఆ రోజు తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు ఒక్క పథకానికి కూడా ఒక సరి అయిన ఆ బడ్జెట్ కేటాయించడం కానీ, దాన్ని రిలీజ్ చేయడం కానీ, అదేవిధంగా ప్రజలకు అందించడం కానీ, దాన్ని అభివృద్ధి పరచడం కానీ అసలు ఎక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకుంటున్నట్టుగా లేదు. దానికి పైగా ఈరోజు ఏమన్నా రాష్ట్రానికి అప్పులు కావట్లేదంటే అప్పుడు విపరీతంగా అవుతున్నాం. 1,80,000 కోట్ల రూపాయలు ఇప్పుడు 2 సంవత్సరాల లోపే ప్రభుత్వం చేసిన పరిస్థితి. అంటే మొత్తంగా చేస్తున్న అప్పులేమో చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇది ఇక్కడనేమో ప్రజలకు అందుతున్న లబ్ధి ఏమో చాలా తక్కువగా, చాలా చాలా తక్కువగా ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, అదేవిధంగా దిగుమతి రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవటము, మన రాష్ట్రానికి ఎండబెట్టడము అని చెప్పేసి అనంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? మరి ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు గౌతమ్ ప్రసాద్? అంటే రేపు డబ్బా పాలే గతేనా అనే కాడికి వచ్చింది. ఎట్లా మీరు ఎట్లయితే మనకు ఈ పాల ఉత్పత్తి కానీ ఇప్పుడు ఈ అచ్చమైన స్వచ్ఛమైన పాలు ఎట్లయితే మనకు తెలంగాణ జనాలకు అందుతాయి? ఒక్క మాట సలహా మీది సర్కార్కు. నేనేమంటున్నానంటే సర్కారు ఈ రోజు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవట్లేదు, ఇవ్వాల్సిన లోన్లు ఇవ్వట్లేదు. పాడి పరిశ్రమ అభివృద్ధి మీద ఇమీడియట్ గా దాని మీద బడ్జెట్ కేటాయించి ఎవరైతే పాడి పరిశ్రమ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి లోన్లు ఇచ్చి కేజీలు కొనేటట్లు చేసి మనం పాలను ఉత్పత్తి చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. అటువంటి ప్లాన్ ఎక్కడ చేయట్లేదు ప్రభుత్వం, ఎక్కడ చేస్తుంది? కాబట్టి వెంటనే ఆ చర్యలు చేపట్టాలనేది డిమాండ్ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసే బదులు మన పాడి పరిశ్రమని మనం అభివృద్ధి చేసుకుంటే మనకు అన్ని రకాలుగా బాగుంటది కదా. వేరే దగ్గర నుంచి మనం అవసరమైంది, ఇక్కడ మన రైతు బాగుంటాడు, మన పరిశ్రమ బాగుంటది. అదేవిధంగా ఈ కొరత కారణంగా ఏం జరుగుతుందంటే బయట బ్లాక్ మార్కెట్ లో అంతా కూడా కల్తీ పాలన అమ్ముతున్న పరిస్థితి. ఇష్టం వచ్చినట్టు యూరియాలు కలపడము, ఇష్టం వచ్చినట్టు ఇంకోటి కలపడము, రకరకాలతో కలిపి దాన్ని ప్రజల దగ్గర తీసుకురావడము, సరి అయిన ఇన్స్పెక్షన్ లేకపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న పరిస్థితి.
కాబట్టి ప్రభుత్వం వెంటనే అసలు పార్టీ అభివృద్ధి కోసం ఒక రివ్యూ చేయాలి. ఆ రివ్యూ చేసి దాంట్లో ఒక పక్క ప్రణాళిక వేయాలి. ఆ ప్రణాళిక వేసి ప్రజలకు లోన్ అందించేటట్లుగా, అదే విధంగా పాడి పరిశ్రమ పెరిగేటట్టుగా, పాడిని అత్యంత అధికంగా మనం ఉత్పత్తి చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలనేది మా పార్టీ అభిప్రాయం. సరే, ఇప్పుడు వనం చంద్రశేఖరు నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ స్వాతంత్ర్య సాధనలో అమరులైన వీరులకు నివాళులు అర్పిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఇక మరి ఏమనాలో నాకైతే అర్థమైతే లేదు.